జానెడు ఇంట్లో మూరెడు కట్టే ఎట్లెట్లా కొడతావో కొట్టు మొగుడా అన్నట్టే తయారైంది ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి. సంస్థకు పైసలు రావాలన్నాయే, ఆడోళ్లకు ఫ్రీ టికెట్ కొట్టాలన్నాయే. ఇక ఎట్లొస్తుంది ఆదాయం? అందుకే పడరాని పాటలు పాడుతున్నారు పాపం. ఇగో ఇక్కడ చూడుండ్రి, సీతాఫలం బుట్టలు నెత్తికెత్తుకొని బస్సు ఎక్కితే నడుమిట్లనే దింపేసిండు పాపం. రేవంత్ రెడ్డి సర్కారేమో ఫ్రీ బస్ అని చెప్పింది, కానీ కండక్టర్ ఏమో బస్సు ఎక్కొద్దని దింపేసిండని లొల్లికి దిగిండ్రు. సీతాఫలాలు కూరగాయల గంపలు పట్టుకొని బస్సు ఎక్కినంత మాత్రాన మేము మహిళలం కాకుండా పోతామా? ఇది ఎక్కడ అన్యాయం? కాకపోతే మాకు ఫ్రీ టికెట్ కొట్టి లగేజ్కి ఇంకో టికెట్ కొట్టు, అంతేగాని ఇట్లా నడుమిట్లా దింపి ఆగం చేసుడేందని బాగానే వాదించిండ్రు కండక్టర్తోని. బస్సు ఆపి ఆలస్యం చేస్తున్నందుకు ప్యాసింజర్లు పరిశాన్ అయినరు. కండక్టర్కు గంపలు పట్టుకొని బస్సు ఎక్కిన మహిళలకు నడుమ లొల్లి జరిగితే నడుమిట్లకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి చూడు, సీఎం రేవంత్ రెడ్డి చూడు నీ పరిపాలనలో ఎట్లున్నదో. ఊరంతా ఓ బాధ అయితే ఊసుగండ్లో ఉంది ఇంకో బాధ అన్నట్టే చేసినావు ఆర్టీసీ కార్మికులను అన్నట్టు పరాష్కలాడుతున్నారు పబ్లిక్. సంగారెడ్డి జిల్లా చౌటకూర అనే ఏరియాలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిన లొల్లిదంతా. పండుగ పాపం లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితే మంచిగా లేకుండా అయింది. ఎవలకు బాధ కలిగినా ఎవలకు తిక్కలేసినా కండక్టర్ డ్రైవర్లు అనేది ఇట్టుడు చేస్తున్నారు. ఇంటికాడి కోపం, సర్కార్ మీద ఉన్న కోపం మొత్తం ఆర్టీసీ డ్యూటీలు చేస్తున్న వాళ్ళ మీదనే తీసుకుంటాన్రు. ఇంకా ఎన్నెన్నో ఏమో పోన్రి ఈ ఆర్టీసీ బస్సులోళ్ళు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు, గాలొచ్చేటప్పుడే తూర్పాల పట్టుకోవాలన్నట్టు, ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడనే వాడాలి అన్నట్టు ఇట్లా ఎప్పుకుంటా పోతే సామెతలే సరిపోవనే తట్టు వేసిండో వ్యాపారి. ఇక్కడ చూడండి, గిరాకీ పెంచుకునే దానికి ఏసొంటి ఆఫర్లు పెట్టిండో. మెన్స్ అండ్ కిడ్స్ వేరు ఈ విజయదశమికి షాపింగ్ చేసి పండగ చేసుకోండి. త్వరపడండి, గెలుచుకోండి. ఫస్ట్ ప్రైజు మేకపోతు, రెండో ప్రైజు ఫుల్ బాటిలు. ఇవి గెలుచుకొని పండుగను వీటితోనే వేసుకొని అన్నట్టు పెట్టిండు షాపింగ్ ఆఫర్లు. ఈ పండుగను జోర్దారు చేసుకోవాలంటే మా షాపుకే రాన్రి. హోటల్ను గెలుచుకుంటే ముక్క కూర ముద్దు వండుకొని మూతి జప్పరించుకుంటే తినొచ్చు. ఫుల్ బాటిల్ గెలుచుకుంటే ఫుల్ దాగి పండుగ సంబరాన్ని దండిగా చేసుకోవచ్చు అన్నట్టు ఆఫర్ పెట్టి అందరినీ తన షాపు దిక్కు చూసేటట్టు చేస్తున్నాడు బట్టల షాపు ఓనరు. గిరాకీ పెంచుకోనికి కిరాక్ ఆఫర్లు పెట్టినందుకు చాలా మంది పానం ఆ షాప్ దిక్కే గుంజుతున్నదట. వద్దన్న విక్రమార్కుడు సినిమాలో రవితేజ కాళ్ళను లచ్చిందేవి లాగిపట్టి గుంజినట్టు కస్టమర్ల కాళ్ళు పట్టి పట్టి లాగుతున్నాయట ఈ ఆఫర్లు. ఇంతకు ఈ ఆఫర్లు ఎక్కన్నో ముందుగాల చెప్పుండ్రి, తొందరగా పోయి మా అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటారా? కామారెడ్డి జిల్లా జుక్కల్పట్నం ఓ బట్టల వ్యాపారి పెట్టిన ఆఫర్ ఇది. ఇప్పటికే చాలా మంది షాప్ ముందుకు చేరి ఉన్నారు కావచ్చు. మేకపోతూ ఫుల్ బాటిల్ మీద కాయిస్ ఉంటే మీరు కూడా తొందరగా పోయి మీ కిస్మత్ ఎట్లున్నదో చూసుకోండి. ఏ వేల మందిలా ఎవరికి దాకుతుంది అదృష్టం అని ఊకునేటోళ్ళే అయితే ఈ దసరాను దాండిగా చేసుకోండి. కానీ ఎంతైనా షాప్ ఓనర్ తెలివిపోన్రి. ఏ కాలానికి తగ్గట్టు ఏ పండుగకు తగ్గట్టు అసొంటి ఆఫర్లు పెట్టి కస్టమర్లకే పిచ్చెక్కిస్తున్నాడులే.